ఓం గంగాధపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధ దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీచనమలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార్ రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ 18 ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహదోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్లో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది. 19వ తారీఖు ప్రధానంగా చూసుకుంటే 18, 19 తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది. ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాదిత్య యోగంలో మార్పు జరుగుతుంది. నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కి కారణమవుతారు. ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే కనుక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక ఉచ్చ స్థానంలో ఉంటే కనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం, గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవులు లభించడం, మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం, మంత్రి అయ్యే యోగం రావడం, మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే కనుక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారో సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమ అర్కాయ నమ మిత్రాయ నమ భానవే నమ పూషాయ నమ మార్తాండాయ నమ ప్రచండ తేజయ నమ ఆరోగ్యకర్తనే నమ సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం, సూర్య భగవానుడు అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం, మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం, మరియు సపోటాలు అనేది ఉంటాయి. సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వంకి దానం చేస్తూ ఉంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఉంటాయి. కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పాయసాన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవానుడు నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవు పాలు చేసేసిన పరమాన్నాన్ని అంతా కూడా గోధుమ నూకతో చేసిన పరమాన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా సౌర అష్టాక్షరి మంత్రంతో యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయే నమః మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది. ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం, ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అదృష్ట యోగము విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా 18, 19 తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం, ప్రధానమైన 2 గ్రహాలంతా కూడా రవి భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యారాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి, ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి, ఆర్థికంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి ప్రధానంగా అక్టోబర్ నెల మాసంలో ఆశ్వీజ మాసం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అక్టోబర్ 18 తారీఖులో రవి మార్పు అనేది జరుగుతుంది. కన్యా రాశి నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు. రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క రవి మంగళ యోగము బుధాది యోగంలో మార్పు జరుగుతుంది. నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా రవి మార్పు అనేది విశేష యోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అదృష్ట యోగంగా సిద్ధించడానికి
యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ స్వామి అష్టకాన్ని చదువుకోవడం కానీ, సింధూర అభిషేకాది కార్యక్రమాలు, ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అంతా కూడా తమలపాకు పూజ విశేషంగా కదిరి అంటే ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఎవరైతే గనక అరటి పండ్లంతా కూడా కదిరి ఫలం అని చెప్పేసి అంటారు. అరటి పండ్లనంతా కూడా ఆంజనేయ స్వామికి విశేషంగా నివేదన చేయడం, ప్రధానంగా చక్కెరకేళి అనే అరటి పండ్లంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే దేవాలయంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందో ప్రధానంగా మీరంతా కూడా ఆంజనేయ స్వామి దాస ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం కానీ ఉన్న దగ్గర మీరంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా మంగళవారము, గురువారం, శనివారం, ఆదివారం రోజుల్లో విశేషంగా క్రమం తప్పకుండా ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రధానంగా చూసుకుంటే 41 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పూర్వజన్మ కృతం పాపం వ్యాధిపైన పీడిత అని చెప్పేసి అంటుంది వేదమంతా కూడా. జ్యోతిష పరిభాషలంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా దృష్టి పడితేనే కర్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మని అనుభవించే విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావాన్ని అంతా కూడా చూపిస్తున్నారు. కావున మీకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది, ప్రారంభ దశలోనే ఉంది. ఇంకా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా ఇక్కడ ప్రారంభ దశలో ఉండడం వల్ల స్వల్ప దోషంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా తిలదానం చేయడం, మీరంతా కూడా బ్రాహ్మణుడికి ప్రధానంగా చూసుకుంటే స్వయంపాక దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి కూష్మాండ దానాన్ని దానం చేసుకోవాలి. ప్రధానంగా తెల్ల గుమ్మడికాయని, బూడిద గుమ్మడికాయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, ఖగాయ నమః, పూషాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తే నమః, సర్వలోక పితామహాయ నమః, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమః. ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా చదవడం వల్ల, సూర్య నమస్కారాన్ని ఆచరించడం వల్ల ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క సంపూర్ణమైన పరిపూర్ణ అనుగ్రహం లభించి శరీరమైన ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శరీర దృఢత్వము, బలం పెరగడానికి, మానసికమైన ఉత్సాహం పెరగడానికి, మానసికంగా బలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు మీరు తలపెట్టిన కార్యం అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క భూమిని ఏమైనా అమ్మాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ సమయంలో కనుక అమ్మకం చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా గోధుమలే దానం చేసుకోవడం ప్రధానంగా విశేషంగా పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం విశేషమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. వృక్ష శాస్త్రంలో భాగంగా వీరంతా కూడా ఈ యొక్క మామిడి చెట్టునంతా కూడా అమ్మవారి దేవాలయంలో నాటడం కానీ, అరటి పిలకనంతా కూడా నాటడం కానీ దేవాలయ ప్రాంగణంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అంతా కూడా సంపూర్ణ అనుగ్రహం లభించి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా జపాలు, హోమాలు ఆచరించడం, సౌర అష్టాక్షరి మంత్రంతో మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.